నిదర్శనం. ఉరవకొండ పట్టణం ఇటు జామ్ అయింది, ఇటు పెన్నహోబులం దాకా ట్రాఫిక్ ఆగిపోయింది. పోలీసులు ఎక్కడో డైవర్ట్ చేసి ట్రాఫిక్ ని తీసుకెళ్లేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఉరవకొండ ప్రభంజనం అనేటువంటి తెలియజేసుకుంటున్నాం. ఇంతమంది ముందు ఇదొక చారిత్రాత్మక ఘట్టం. నా జీవితంలో ఇదొక చారిత్రాత్మక ఘట్టం. ఎందుకంటే ఈనాటికి ఈ సంవత్సరానికి నా రాజకీయ ప్రస్థానం మొదలై 30 సంవత్సరాలు మొదలైంది. ఈ 30 సంవత్సరాలలో నా జీవితాన్ని ప్రభావితం చేసిన వారు అందరూ ఇక్కడ ఉన్నారు. 28 ఏళ్ల వయసులో తెలుగుదేశం జెండా పట్టుకుని ఉరవకొండలోని పల్లె పల్లెకు తిరిగితే 1994లో అన్నగా, తమ్ముడిగా, కొడుకుగా, మీలో ఒకడిగా, మీ వాడిగా భావించి 18,000 మెజారిటీతో శాసనసభకు గెలిపించి ఆశీర్వదించి పంపించినటువంటి మీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 30 ఏళ్లలో తరం మారింది, 2 తరాలు మారాయి. ఆ రోజు పరిస్థితుల్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ 30 సంవత్సరాలలో ఈ పయ్యావుల కేశవ్ రాష్ట్రంలో ఒక గుర్తింపు, గౌరవం వచ్చింది అంటే అది మీ చలవ, అటు అధినాయకుడి చలవ, అధినాయకుడి ఆశీస్సులు అనేటువంటిది సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వాడిగా మీరు భావించారు. మనందరము ఒక కుటుంబ సభ్యులుగా పెరిగాం. ప్రతి పెళ్లికి వెళ్ళాను, పిలిచిన ప్రతి ఇంటికి వచ్చాను. సంవత్సరానికి 500 పెళ్లిళ్ళు వేసుకుంటే 30 సంవత్సరాలలో 15,000 పెళ్లిళ్ళు అటెండ్ చేశాను నేను. మీ కుటుంబ సభ్యుడిగా మీ సుఖాల్లో, మీ సంతోషాల్లో పాలు పంచుకోవాలని ప్రతి ఇంటికి హాజరయ్యాను. మరి అదే విధంగా నా పిల్లల పెళ్లి జరిగితే 15,000 మంది కుటుంబ సభ్యులతోనూ హాజరై ఆశీర్వించారు. అటు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆశీర్వదించినటువంటి మిమ్మల్ని చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రాష్ట్రంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు. 8 ఏళ్ల నుంచి దాదాపు ఇలాంటి గ్రామాల్లో దాదాపు 30 గ్రామాల్లో ఫ్యాక్షన్ తో నలిగిపోయినటువంటి కుటుంబాలు, చితికిపోయినటువంటి ఆర్థిక పరిస్థితులు, మరోవైపు నక్సలిజంతో భూములు వదిలిపోయినటువంటి రైతాంగం. అట్లాంటి పరిస్థితుల్లో కూడా కడుపులో పెట్టుకొని మా బిడ్డగా నన్ను పెంచారు, ఇక్కడి దాకా రాజకీయంగా నన్ను పెంచారనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరి అట్లాంటిది ఆనాడు 95లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు ఇదే ఉరవకొండలో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువకి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించాం. నందమూరి తారక రామారావు గారి ఆలోచనలకి ఆచరణ రూపం చుట్టినటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఈనాటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనపడుతున్నాయి. మనం చేసినటువంటి ప్రాజెక్టులు ఎట్లా మెగా ట్రిప్ 50,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తే ఎట్లా వదిలేసిందో ఈ దుర్మార్గ ప్రభుత్వం కళ్ళ ముందు చూడండి. గుట్టలు గుట్టలుగా డ్రిప్ ఇరిగేషన్లు పడ్డాయి. భైరవాణి తిప్ప ప్రాజెక్ట్ లో మెటీరియల్ కళ్ళ ముందు కనపడుతుంది చూడండి. పంపులు కనపడుతున్నాయి, పైపులు కనపడుతున్నాయి, లిఫ్ట్ ఇరిగేషన్ సామాన్లు కనపడుతున్నాయి. ఇది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉరవకొండలో శంకుస్థాపన చేస్తే ఇవాళ నీళ్లు పండించుకుంటున్నాం. ఒక్క ముక్క ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పాలనుకుంటున్నా. అది నాయకుడికి కూడా ఆయన చేసిన పని గొప్పతనం ఆయనకు కూడా తెలిసి ఉండకపోవచ్చు. ఈరోజు రాష్ట్రానికి నాయకుడికి చెప్పాలి, మీరు నీళ్ళిస్తే 1 కోటి రూపాయలు కాదు 2.5 కోట్లు సంపాదించినటువంటి కౌలు రైతులు ఈ భూమి మీద ఉన్నారు సార్. మా వేల్పు మడుగులో దాసరి సీనా అనేటువంటి రైతు 3 ఎకరాల రైతు
లారీ డ్రైవర్ గా పనిచేసేటువంటి రైతు 50 ఎకరాలు కౌలుకు తీసుకుని పంట తీస్తే ఈ సంవత్సరం గత సంవత్సరం 2.5 కోట్ల రూపాయలు మిర్చిలో తీసుకున్నాడు. ఇది ఒక దాసరి సీనా కాదు, కురుబ జయరాం అదే గ్రామానికి చెందితే 40 ఎకరాలు కౌలు చేస్తే 2 కోట్ల ఆదాయాన్ని తీశాడు. వేదిక సాక్షిగా చెప్తున్నాం, ఈ రోజు రత్నాలు పండుతాయని నమ్మినటువంటి వ్యక్తి. ఈ 5 సంవత్సరాలు మనం అధికారంలో ఉండుంటే ఈ రోజు ఈ చెప్పిన రైతులు కాదు, మన ఇళ్లలో కూడా లక్షల కోట్లు కాకపోయినా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా పంటలు పండించుకునే స్థాయిలో మనకు నీళ్లు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే మన తలరాతలు మారడానికి ఈ రాయలసీమలో అనంతపురం గడ్డలో నీళ్లు 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 మీద మన తలరాతను మార్చేటువంటివి వేరేవి లేవు అనేటువంటిది ప్రగాఢంగా నేను నమ్ముతున్నాను. ఆ నీళ్లు ఇస్తే మా జీవితాలు ఎట్లా మారుతాయో కళ్ళ ముందు కనపడినటువంటి సాక్ష్యాన్ని ఈ రోజు రాష్ట్రానికి పెడుతున్నాను. మా అనంతపురం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇస్తే ఏ రైతు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పోటీ వస్తాడో అనేటువంటిది నేను సవాల్ చేస్తున్నాను. బంగారును పండించగలిగినటువంటి సత్తా, కష్టానికి వెనుకాడినటువంటి వ్యక్తిత్వం, కరువుతో పోరాడినటువంటి మనస్తత్వం ఈ రోజు రైతాంగానికి ఈ రోజు ఉన్నటువంటిది ఉంది. తమ్ముళ్ళు కిందకి దిగాలి, కిందకి దిగాలి, దిగాలి ప్లీజ్. లక్షలు కోట్లు సంపాదించే మార్గాన్ని చూపిన ఈ నాయకుడు కావాలా? మనం ఇచ్చేటువంటి మందు డబ్బులో మందు బాటిల్ డబ్బుతో సగం నొక్కి మిగిలిన సగం తెలుసు. దయచేసి తమ్ముళ్ళు ఈ ముందున్న వాళ్ళు తొయ్యొద్దు ప్లీజ్, సహకరించండి. ఇంకా బాబు గారు మాట్లాడాలి. చేతులెత్తి నమస్కరిస్తున్నా, ఇది మన సమావేశం, దయచేసి సహకరించండి. ఇక విశ్వేశ్వరరెడ్డి గారు మొన్న ఉరవకొండ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చిన రోజున 2 మాటలు మాట్లాడాడు. రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు అని. 300 ఎకరాలు 300 కోట్ల రూపాయలు నష్టపోయినటువంటి జీబీసీ రైతాంగానికి నష్టం చేసింది ఈ దుర్మార్గ ప్రభుత్వం కాదా, ఈ అసమర్థ నాయకత్వం కాదా అని నేను అడుగుతున్నా. అదే 2016లో అట్లాంటి అవసరం వస్తే చంద్రబాబు నాయుడు గారు అందరి నివారించి జీబీసీకి నీళ్లు ఇచ్చి పంటను కాపాడాడు. ఈరోజు ఒక్క చుక్క హక్కుందా అని నేను అడుగుతూ ఉన్నా. ఓ అసమర్థుడు విశ్వేశ్వరరెడ్డి, చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్ర ప్రజానీకానికి 5 ఏళ్ల అధికారాన్ని ఇస్తే ఉరవకొండ వెనుకబడటానికి కారణమైనటువంటి పరిస్థితి. ఈరోజు తెలుగుదేశం పార్టీ పొయ్యాల కేశవ్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి గుర్తుకొస్తుంది, విశ్వేశ్వరరెడ్డి గారు అంటే భూ కబ్జాలు గుర్తుకొస్తాయి. ఇది ఉరవకొండ చరిత్ర. ఒక్కసారి గుర్తు చేద్దాం, మనం చేసింది ఏంది? ఏ ఒక్కటైనా 5 ఏళ్లలో ఒక్క బిల్డింగ్ అయినా చూపించగలరా అని నేను అడుగుతున్నా. ఈ వేసినటువంటి నేషనల్ హైవే మేము వేసిందే, నియోజకవర్గంలో వేసిన బీటీ రోడ్లు తెలుగుదేశం వేసిందే, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టింది మేమే, జూనియర్ కాలేజీకి డిగ్రీ భవనాలు కట్టింది మేమే, హాస్పిటల్ భవనాలు కట్టింది మేమే, లెక్కలేనన్ని ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చింది మేమే, రైతులకు వేలాదిగా పంప్ సెట్ కనెక్షన్లు ఇచ్చింది మేమే, చెరువులకు నీళ్లు ఇచ్చింది మేమే, కాలువలు తవ్వించింది మేమే. అది ఈ అధినాయకుడి ఆశీస్సులతో సాధించగలిగినటువంటిది అనేటువంటిది సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత రైతాంగం మీద ఉన్నటువంటి నమ్మకం, ఒక కోరికతో పనిచేసేటువంటి మనస్తత్వం తెలుగుదేశం పార్టీది. 18,000 ఇళ్లని ఆ రోజు మంజూరు చేసినటువంటిది. ఆర్టీసీ డిపో కట్టింది మేమే. ఒక్కటి చూపించుకోవడానికి ఒక్కటైనా ఉందా అని నేను అడుగుతున్నా ఈ నాయకుల్ని. ఈరోజు లంతవరం చెరువుకి, శేక్షన్పల్లికి, చిన్న ముస్తూరికి, కోనాపురంకి, మోపిడికి, సీర్పికి, బెలుగుప్పకి, ఇప్పేరికి, ముద్దలాపురంకి, ఇవన్నీ జరుట్లపల్లి చెరువులకి నీళ్లు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమైనటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. పోతూరు, చాబాల, మరి కిందకు వస్తే రేణువాకులపల్లి, నిమ్మకల్లు, వ్యాసాపురం, కిందకెళ్తే జీడిపల్లి వరకు కూడా కాలువలు శరవేగంగా తవ్వింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే అనేటువంటి తెలియజేస్తున్నాం. కాలువలో గంప మన్నానని అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వడివడిగా పరుగులెత్తిస్తామంటున్నాడు. నీ కాలం వడివడిగా సాగిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు.
65 రోజుల్లో 70 రోజుల్లో నీ ప్రభుత్వం నిన్ను ఓడించడానికి ఈ రాష్ట్రంలో ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఈరోజు పెద్ద సమావేశం విశాఖపట్నంలో పెట్టాడు. ఏంటి సిద్ధం అని చెప్పుకుంటున్నాడు ఎన్నికలకి. నేను చెప్తున్నా, ఈ ఉరవకొండ వేదిక ద్వారా ఈ రాష్ట్రంలో పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమైనటువంటి మా అక్క చెల్లెళ్ళు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. గుండె మండినటువంటి రైతన్నలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉండే, ఇన్సూరెన్స్ రానటువంటి రైతాంగం నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబాలు ఈ రోజు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి. జే బ్రాండ్స్ తో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ తో లిక్కర్ దాగి అనారోగ్యం పాలై కుటుంబ పెద్దని పోగొట్టుకున్నటువంటి కుటుంబం యావత్తు కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది. జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేయబడినటువంటి నిరుద్యోగులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ్ళెదుట చేతికొచ్చినటువంటి కొడుకు ఉద్యోగం లేకుండా నిరాశగా నిస్పృహగా తిరుగుతూ ఉంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. సంబంధించినటువంటి పథకాలను రద్దు చేసి అభివృద్ధికి దూరం చేసినటువంటి నిన్ను దళితులు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. 30 పథకాలు బీసీలను రద్దు చేసి ఆదరణ రద్దు చేసినటువంటి నిన్ను ఓడించడానికి రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా ఉన్నారు. దళిత బిడ్డ సుధాకర్ తో మొదలుకొని డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు మొదలుకొని దళితుల్ని చంపినటువంటి కుటుంబాలు రగిలిపోతున్నాయి. నిన్ను ఓడించడానికి వారు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నా. కుటుంబాన్ని పోషించలేకపోతున్నటువంటి ప్రతి బేల్దారు, భవన నిర్మాణ కార్మికుడు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. మోసపోయినటువంటి అంగన్వాడీలు, మోసపోయినటువంటి ఉద్యోగస్తులు, సిపిఎస్ కోరుతున్నటువంటి టీచర్లు అందరూ కూడా నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆఖరికి మన రక్షణ కోసం నిలబడినటువంటి పోలీసులు కాకి యూనిఫామ్ గౌరవాన్ని నలిపేసినటువంటి నిన్ను నలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాకి అంటే ఒక గౌరవాన్ని ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆ కాకి యూనిఫామ్ గౌరవాన్ని మీరు ఖాదీ చేతితో ఎప్పుడైతే నలిపేశారో, వాళ్ళు వారి ఆత్మ గౌరవాన్ని ఈరోజు నలిపేశారో, వాళ్ళు సైతం సిద్ధమవుతున్నారు నిన్ను ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి గారు బురద నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ బురదని అందరికీ పుట్టించేటువంటి ప్రయత్నం చేస్తాడు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి మొదలుకొని సామాన్య కార్యకర్త వరకు అక్రమ కేసులు పెడతాడు. చివరికి తన కక్ష తీరక 45 సంవత్సరాలుగా ఈ తెలుగు జాతి కోసం శ్రమిస్తున్నటువంటి ఈ నాయకుడిని అక్రమంగా జైల్లో పెట్టినటువంటి పాపం ఊరికే పోతుందా? ఈ రాష్ట్రం మొత్తం ఆ ఒక్క కారణంతో నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఇట్లాంటి నాయకుడిని గౌరవించుకోలేనటువంటి సమాజం ఉందా అని పక్క రాష్ట్రాలు ఆలోచించేటువంటి పరిస్థితి. ఏంటయ్యా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అంటే ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చాడు. అవునా కాదా? ఉచితంగా ఆయన ఇసుక ఇచ్చినందుకు ఆయన దోపిడీ జరిగింది. క్వార్టర్ బాటిల్ 150 రూపాయలు అంత తక్కువ ధరకు అమ్మినందుకు చంద్రబాబు నాయుడు గారికి మద్యంలో అక్రమాలు జరిగాయని కేసు, లేని ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయని కేసు, మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడితే దాని మీద కేసు. 2 లక్షల మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నా సరే ప్రజలు ఆఖరికి కోర్టులు చీవాట్లు పెట్టి బెయిల్ ఇచ్చే రోజున దీనికి విచారణ అక్కర్లేదు, దీంట్లో ప్రాథమిక సాక్ష్యాలే లేవు, ప్రాథమిక సాక్ష్యాలు చూపడంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, మేము బెయిల్ ఇచ్చి తీర్తామనింది హైకోర్టు. సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం. అట్లాంటి మనసును కష్టపెట్టినటువంటి ముసురు ఊరికే పోదు అనేటువంటిది సండి గారు ఇచ్చినటువంటి 2 హామీల గురించి చెప్పదలుచుకున్నాం. జలదీక్ష చేశాడు రోకొండలో 2014లో జగన్. 2 ముక్కల్లో కన్క్లూడ్ చేస్తున్నాం. అధ్యక్షుల వారు మాట్లాడడానికి సమయం అవుతోంది కాబట్టి
ప్రధానమైనటువంటి డిమాండ్లు 2-3 చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ వస్తే ఆగిపోయినటువంటి ఆమ్నేల లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభిస్తాం. అధ్యక్షుల వారు ఏవైతే ప్రారంభించారో వజ్రకర్రలు, తట్రకల్లు, గూళిపాలెం మీద వెళ్లే పనులు వేగవంతంగా పరుగులు పెడతాం. కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ని పరుగులు పెట్టిస్తాం. జీడిపల్లి బాధితులకు ముంపు పరిహారాన్ని ఇస్తాం. చేనేత కాంప్లెక్స్ గా ఉరవకొండని అభివృద్ధి చేస్తాం. మైనారిటీలకు షాదీఖానా ఆగిపోయిందని నిర్మాణం చేస్తాం. హంద్రీ నివాస్ జీబీసీ లింక్ కెనాల్ ఏదైతే ఆగిపోయిందో ఏర్పాటు చేస్తాం. ఉపాధి కల్పనకు గార్మెంట్స్ పరిశ్రమలు ఏర్పాటు చేసిన చరిత్రని తిరగరాసేటువంటి సమయం ఆసన్నమైంది. అయిందా లేదా? బాలకృష్ణ గారి సినిమా డైలాగ్ చెప్పుకుందామా? హిస్టరీ రిపీట్స్. 1994లో ఉరవకొండలో తెలుగుదేశం జెండా ఎగిరింది. రాష్ట్రంలోనూ తెలుగుదేశం జెండా ఎగిరింది. 2024లో రాష్ట్రంలో అధికారం మనదే, ఉరవకొండ మనదే. 1994 రిపీట్స్ ఇన్ 2024. ఈ అవకాశాన్ని మన మీద ఎన్నో పనులున్నా ఉరవకొండ సమావేశాన్ని ప్రేమతో పెట్టుకుని ఇక్కడికి విచ్చేసినటువంటి అధినాయకుడికి మా రైతుల తరఫున, మా యువకుల తరఫున, మా చేనేత కార్మికుల తరఫున హృదయపూర్వకంగా మీకు రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మనమే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది మీరే. మా తలరాతల్ని మార్చగలిగే దేవుడు మీరే అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, మీరేదైతే చేశారో వాటిని పరుగులు పెట్టించండి, మా జీవితాల్ని మార్చండి అని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలుగుదేశం.